వైద్య రంగంలో తనదైన ముద్ర వేస్తూ ప్రజల గుండెల్లో నమ్మకమైన డాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న త్రినేయ ఆర్థోపెడిక్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ దినేష్ సుంకరకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు నందమూరి తారక రామారావు స్మారకార్థం అందజేసే ఎన్టీఆర్ లెజెండరీ 2026 పురస్కారం ఆయనను వరించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖుల సమక్షంలో డాక్టర్ దినేష్ ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ నిన్న ఒక అద్భుతమైన వేడుకకు సాక్ష్యంగా నిలిచింది. ఎన్టీఆర్ లెజెండరీ మహోత్సవం అక్కడ అంగరంగ వైభవంగా జరిగింది. సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన ఘట్టం త్రినేయ ఆర్థోపెడిక్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ దినేష్ సుంకరకు అవార్డు ప్రదానం చేయడం. ఆయన వైద్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ నటుడు సుమన్ గారు పాల్గొన్నారు. ఆత్మీయ అతిథిగా శ్రీ పాతురి నాగభూషణం గారు విచ్చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులు, ప్రముఖులు ఈ వేడుకను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. అందరి చప్పట్ల మధ్య డాక్టర్ దినేష్ సుంకర ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ డాక్టర్ దినేష్ సుంకరపై ప్రశంసలు జల్లు కురిపించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న త్రినేయ హాస్పిటల్ అధినేత యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ దినేష్ సుంకర అనతి కాలంలోనే గొప్ప ఆర్థోపెడిక్ డాక్టర్గా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన సంపాదించుకున్న గుర్తింపు ఎంతో గొప్ప విషయమని అభినందించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న తీరును మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. డాక్టర్ దినేష్ భవిష్యత్తులో వైద్య రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవాలని ఆశీస్సులు అందజేశారు. విశిష్ట అతిథిగా వచ్చిన నటుడు సుమన్ గారు కూడా డాక్టర్ దినేష్ సేవలను అభినందించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, చిన్న వయసులోనే డాక్టర్ దినేష్ ఇంతటి కీర్తిని సంపాదించడం గర్వకారణమని చెప్పారు.